యువ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ వ్యవహారాలు వివాదాలతో వార్తల్లో నలిగిపోతున్నారు. రాజ్ తరుణ్ రిలేషన్షిప్ ప్రేమ వ్యవహారం ఎంతటి వివాదంగా మారిందో చూస్తున్నాం. రాజ్ తరుణ్ తాను గతంలో రిలేషన్లో ఉన్న లావణ్య అనే యువత బహిరంగంగా మీడియా ముందుకొచ్చి ఆరోపణలు చేస్తుంది. రాజ్ తరుణ్ పై కేసు కూడా నమోదు చేసింది. ఈ తరుణంలో లావణ్య ఇస్తున్న రోజుకో స్టేట్మెంట్ హాట్ టాపిక్ గా మారుతుంది. లావణ్య రాజ్ తరుణ్ల వివాదం సినిమా ట్విస్టులను తలపించేలా నడుస్తుంది. రోజుకో ట్విస్టుతో ఈ కేసు హాట్ టాపిక్ గా మారుతుంది. నార్సింగి పోలీసులు లావణ్య నుంచి వీడియో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. తన దగ్గరున్న అన్ని ఆధారాలను నార్సింగి పోలీసులకు అప్పగించింది లావణ్య. కేసుపై సెటిల్మెంట్ చేసుకోవాలంటూ 2 నెంబర్స్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని రాతపూర్వకంగా ఇచ్చింది. ఈ కేసులో ఏదైనా అవసరమైతే మళ్లీ స్టేషన్కు పిలుస్తామని పోలీసులు లావణ్యకు చెప్పారు. రాజ్ తరుణ్ కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ కేసులో లావణ్య స్టేట్మెంట్స్ ఆధారంగా A1 గా రాజ్ తరుణ్, A2 గా మాల్వీ మల్హోత్రా, A3 గా మయాంక్ మల్హోత్రాను చేర్చారు నార్సింగి పోలీసులు. ముగ్గురిపై 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక మాల్వీపై లావణ్య సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి కేసులు మాల్వీకి కొత్తేం కాదని ఆరోపించారు. గతంలో కూడా ఓ అబ్బాయిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని మండిపడ్డారు. బెదిరింపులకు తాను భయపడనని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెప్పారు. అంటే అక్రమ సంబంధం కాదండి, అది పెళ్లి చేసుకోవాలని అనుకుంది, లైఫ్ మరి సెటిల్ చేసుకోవాలనుకుందో లేకపోతే ఏమనుకుందో ఇంకా ఆవిడకి తెలియాలండి. అండ్ ఆవిడ లైఫ్ అయిపోయిందండి. చాలా చిన్న వయసులో ఆవిడ చాలా సీన్స్ చేసేసింది. ఒక అబ్బాయి పైన ఇల్లీగల్ కేసు అలాగే పెట్టి, అంటే తప్పుడు కేసు పెట్టి 4.5 సంవత్సరాలు ఆ అబ్బాయిని జైల్లో ఉంచింది. ఆ అమ్మాయి ఈగో అండ్ మొండితనం ఎంత హైకి వెళ్తుందంటే, మరి ఎందుకు ఆ కేసు తీసుకోవట్లేదు నువ్వు వెనక్కి అంటే, ఆ కేసు నేను వెనక్కి తీసుకుంటే నేను తప్పుడు దాన్ని లేదా నీ అబద్ధం చెప్పానని ప్రూవ్ అయిపోద్ది కదా అన్న ఒక దాంట్లోని 4.5 సంవత్సరాలు ఒక అబ్బాయిని ఇంకా హింసిస్తూ ఒక కుటుంబానికి దూరం చేసింది, ఒక కొడుకుని. అండ్ వేసిన శిక్ష కూడా అండి హ్యాంగ్ టు డెత్. 40 లక్షలు అప్పు చేసి యోగేష్ అనే అబ్బాయికి యాంటీగా శిక్ష పడాలని ఫైట్ చేసిందండి. వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. సో అంత ఈగోయిస్టిక్ అనే ఒక ఉమెన్, అలాంటి అమ్మాయితో నా రాజు సుఖంగా ఉంటాడు, నా రాజు సేఫ్టీగా ఉంటాడు అని అయితే నేను అనుకోను. అలాంటి అమ్మాయి కాకుండా ఇంకే అమ్మాయి అయినా సరే ఇలాంటి పొజిషన్లో ఉంటే నేను వదిలేసాను, వెళ్ళిపోయేదాన్ని. ఆ అమ్మాయి నాకే ఛాలెంజ్ చేసింది, రాజుని నన్ను విడగొడతానని. అలాగే విడగొట్టింది, నన్ను జైలుకి పంపిస్తాననింది, అలాగే జైలుకి పంపించింది. ఆవిడది చాలా క్రిమినల్ మైండ్ అండి. ఈ వివాదంలోకి లావణ్య తండ్రి కూడా ఎంటర్ అయ్యారు. 14 ఏళ్లు సహజీవనం చేసిన రాజ్ తరుణ్ తన కుమార్తెకు అన్యాయం చేశాడని మండిపడ్డారు. మాల్వీ కారణంగానే రాజ్ తరుణ్, లావణ్య మధ్య వివాదాలు పెరిగి విడిపోయే వరకు వెళ్లాయని ఆరోపించారాయన. రాజ్ తరుణ్ హీరో అవ్వక ముందు నుంచి డబ్బు పరంగా తాము చాలా సాయం చేశామని, అలాంటిది ఇప్పుడు తన కూతురుకు డబ్బులిస్తాననడం సరికాదన్నారు. తమకు కావాల్సింది డబ్బు కాదని, లావణ్యను పెళ్లి చేసుకోవడమే అని తెలిపారు. ఏ లెక్క ప్రకారం వద్దంటాడండి? 14 సంవత్సరాలు సహజీవనం చేసి అంతా చేసి ప్రతి ఒక్కళ్ళకి తెలిసిపోయి ఇప్పుడు నాకు వద్దంటే, ఒక ఆవుని ఒక ఎద్దుని ఇన్ని రోజులు వాడుకొని బయట కట్టుకోళ్ళకి అమ్మినట్టు ఏ లెక్క ప్రకారం తను నాకు వద్దని అంటాడండి తన భార్యని? ఇన్ని 14 సంవత్సరాలు సహజీవనం చేసి ఇది ఎంతమందికి సమంజసం అండి? సహజీవనం అంటే 14 సంవత్సరాలు కలిసి ఉన్నారండి, మేలు భార్యాభర్తలుగా కలిసి ఉన్నారు. గచ్చిబౌలిలో ఎల్లంప టెంపుల్ దగ్గర మ్యారేజ్ చేసుకున్నారండి, ఎవరికి తెలియకుండా. ఆ దేవుడికి వీళ్ళిద్దరికి తప్ప మూడో పర్సన్కి తెలియదండి. అది చేసుకున్నాక మాత్రం వాళ్ళ పేరెంట్స్కి మాకు చెప్పిందండి మా పాప. వాళ్ళిద్దరికి కారణం కర్త కర్మ క్రియ. ఒక మల్వి మాల్హోత్రా అనే ఒక చీడ పురుగు ఎంటర్ అయింది గురువు గారు. వీళ్ళిద్దరి మధ్యలో ఇలా జరగని కారణము మల్వి మల్హోత్రా ఒక చీడ పురుగులాగా తయారైందండి. వాళ్ళిద్దరినీ ఎడగొట్టని కారణం తనేనండి. లావణ్య చేసిన ఆరోపణలపై తాజాగా రాజ్ తరుణ్ స్పందించారు. నేను ఒకప్పుడు లావణ్యతో రిలేషన్లో ఉన్నమాట వాస్తవమేనని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. అయితే 2016, 17 తర్వాత ఆమెతో తనకు ఎటువంటి శారీరక సంబంధం లేదని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. ఆమె వ్యక్తిత్వం మంచిది కాదనే దూరంగా ఉన్నానని, ఇండస్ట్రీలో ఉన్న నాకు పరువు పోతుందని ఇన్నాళ్లు తాను సైలెంట్గా ఉన్నానని రాజ్ తరుణ్ తెలిపారు. మంచి క్రైమ్ సినిమాను తలపిస్తూ మలుపులు తిరుగుతున్న రాజ్ తరుణ్ ప్రేమ కథ మున్ముందు ఏ మలుపులు తిరుగుతుందో, ఎలా సుఖాంతమవుతుందో వేచి చూడాలి. బయటకి కనిపించే రంగురంగుల ప్రపంచం లోపల తొంగి చూస్తే అంత అందంగా ఉండదని, సినీ పరిశ్రమలోని హీరోలు, హీరోయిన్లు, నటుల జీవితాలను పరిశీలిస్తే అర్థమవుతుంది.